హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గులాబీ పువ్వులు చాలా బాగున్నాయి కదా. ఈ గులాబీ రేకుల్లాంటి సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మనకు కావాలంటే గులాబీ పూలతోటే ఇంట్లోనే మనం రోజ్ వాటర్ మరియు సోపులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఈ రెండింటిని ఇంట్లో ఉండే వాటితోటే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. వీటికి అచ్చం రోజా పూలు అయితే సరిపోతుంది, వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. దీనికోసం నాటు రోజా పూలు తీసుకుంటున్నానండి. మీకు నాటువి దొరకపోతే హైబ్రిడ్ పూలైనా తీసుకోవచ్చు. ఇవి మంచి స్మెల్ ఉంటాయండి నాటు రోజా పూలు. ముందు వీటిని నీట్గా క్లీన్ చేసుకొని పెటల్స్ సపరేట్ చేసుకోవాలి. ఒక 7 నుంచి 8 పూలు తీసుకుంటున్నానండి నేను దీనికి. ఇలా పెటల్స్ అన్నీ సపరేట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ రోజ్ వాటరు స్కిన్ గ్లోని బాగా పెంచుతుంది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా, వాటిని బాగా తగ్గిస్తుందండి. ఇలా పెటల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మధ్యలోకి ఒక స్టీల్ బౌల్ని పెట్టుకోవాలి. మధ్యలో ఉండే బౌల్లో నీళ్లు పడకుండా మనం చుట్టూ రోజ్ పెటల్స్ వేసాం కదా, వాటిల్లో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. రెడీ చేసుకునే రోజ్ వాటరు ఆ మధ్యలో బౌల్లోనే వస్తుందండి మనకు. చూడండి, మూతని ఇలా బౌల్ నుంచి పెట్టుకోవాలండి, ఇలా పైకి పెట్టుకోకూడదు. ఇలా బౌల్ నుంచి పెట్టుకున్నప్పుడు మధ్యలో నుంచి ఆవిరి మధ్యలో ఉన్న బౌల్లో పడుతుందండి మూత కంటుకొని. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటను సిమ్లో ఉంచుకొని ఈ రోజ్ పెటల్స్ వేసుకున్న బౌల్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టి పైన 1 గ్లాస్తో నీళ్లు పోసుకోవాలండి. ఇలా నీళ్ళు ఎందుకు పోస్తున్నామంటే మనము ఆవిరైనప్పుడు ఆవిరి చిటుకులు అనేవి చల్లబడి మధ్యలో ఉన్న కప్పులోకి పడతాయి. అదేనండి మనకు కావలసిన ప్యూర్ రోజ్ వాటరు. ఇలా 10 నిమిషాలు సిమ్లోనే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, మూత తీస్తున్నాను, మధ్యలోకి ఎలా వచ్చేసిందో అంతా రోజ్ వాటర్ అంతా. రోజ్ పెటల్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. మనం పైన మూత పెట్టి నీళ్లు పోయలేదనుకోండి, ఆవిరైందంతా మనకి మధ్యలోకి స్టోర్ అవ్వదండి. చూడండి, రోజ్ పెటల్స్ ఎంత మెత్తగా అయిపోయాయో, కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయాయి. చాలామంది రోజ్ వాటర్ అంటే రోజ్ పెటల్స్ వేసి ఉడికిస్తే ఆ నీళ్ళని రోజ్ వాటర్ అనుకుంటారండి. కాదండి, ఇలా ఆవిరి పట్టిన నీళ్ళే రోజ్ వాటరు. అలా మూత తీయంగానే మంచి స్మెల్ వస్తుందండి. రోజ్ వాటరు సెల్ డ్యామేజ్ని తగ్గిస్తుందండి. మనకి ఏజ్ వల్ల వచ్చే స్కిన్ ముడతలు ఉంటాయి కదా, వాటిని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. చూడండి, ఎటువంటి కెమికల్స్ లేని ఇంట్లోనే తయారు చేసుకున్న ప్యూర్ రోజ్ వాటర్ ఇది. దీనిని చల్లార్చుకొని ఇలా బాటిల్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. రోజా పువ్వులతోటి రోజ్ వాటర్ చూపించాను కదండి, ఇప్పుడు అలోవెరా కాంబినేషన్లో మీకు మంచి సోపులు చూపిస్తానండి. అలోవెరాని ఎప్పుడూ డైరెక్ట్గా వాడకూడదండి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అయినా నీళ్ళలో పెట్టేసుకోవాలి. అప్పుడే దాంట్లో ఉండే గ్రీన్ కలర్ లిక్విడ్ అంతా పోతుందండి. అది స్కిన్కి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇప్పుడు అలోవెరానంతా ఇలా నీట్గా స్కిన్ అంతా తీసేయాలండి. కొంతమందికి ఈ అలోవెరా స్కిన్ను ఎలర్జీని కలిగిస్తుందండి, అందుకనే స్కిన్ తీసేస్తున్నాను. నేను దీంట్లో ఉండే వైట్ను మాత్రమే వాడుతున్నానండి. ఇలా వైట్ని అంతా సపరేట్ చేసుకోవాలి. చలికాలం వచ్చిందంటే స్కిన్ అంతా డ్రైగా అవుతుంది కదండి, అలాంటి వాళ్ళకి ఈ అలోవెరా సోపులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ రోజ్ పెటల్స్ని అలోవెరాని మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో నీళ్ళు ఏమీ వేయక్కర్లేదండి, మనం అలోవెరా గుజ్జు వేస్తున్నాం కదా, ఆ వాటర్ సరిపోతుంది. ఈ సోపుల్ని అలోవెరా వేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ కొద్దిగా అలోవెరా కూడా వేసుకున్నామంటే మనకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా మిక్సీకి వేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఈ పేస్టు ఎంత చిక్కగా ఉంటే సోపులు మనకి అంత బాగా వస్తాయండి. ఈ అలోవెరా, గులాబీ కూడా మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఖర్చు పెట్టి రకరకాల సోపులు కొని వాడే కంటే ఇలాగ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాడుకున్నామంటే స్కిన్ గ్లో కూడా బాగా పెరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది నార్మల్ గ్లిజరిన్ సోప్ బేస్ అండి. దీనిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సోప్ బేసు మనకు ఆన్లైన్లో ఈజీగానే దొరుకుతుందండి, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. సోప్ బేసులు కూడా రకరకాలు ఉంటాయండి. నేను తీసుకున్నది గ్లిజరిన్ సోప్ బేసు. ఇది నార్మల్గా మనం చేసుకునే సోపులకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి గోట్ మిల్క్ సోప్ బేసులండి. ఇవి మనం పాల సబ్బులు చేసుకునే దానికి చాలా బాగుంటాయి. అవి ఇలా సోప్నంతా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి.
మన స్కిన్ గ్లోను పెంచడానికి విటమిన్ ఈ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వాడుతున్నాను. ఇవి మీ చాయిస్ అండి, కావాలంటే వేసుకోవచ్చు. ఈ విటమిన్ ఈ అనేది మన స్కిన్కి, నెయిల్స్కి, హెయిర్కి చాలా అవసరం అండి. నేను ఒక 2 క్యాప్సూల్ మోయడమే కలుపుతున్నానండి. ఈ సోపుల్ని మనం డబల్ బాయిలింగ్ మెథడ్లోనే చేసుకోవాలి. స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టి ఇంకొక బౌల్లో ఈ సోప్ బేస్ ముక్కలను వేసి కరిగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కరిగించుకోవాలండి. ఇవి తొందరగానే మెల్ట్ అయిపోతాయి. ఇలా సోప్ బేస్ అంతా కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అలోవెరా రోజ్ పెటల్స్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి దీంట్లో కలుపుకోవాలి. ఇలా వేసి కలుపుకునేటప్పుడు ఇది కలర్ చేంజ్ అవుతుందండి. మనకి రోజ్ కలర్లో రాదు, ఇది కొద్దిగా గ్రీన్ కలర్లోకి వస్తుంది. చూడండి, హీట్ అయ్యే కొద్ది కలర్ చేంజ్ అవుతుంది. మీకు ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా రోజ్ కలర్లో కావాలి అనుకుంటే బయట మార్కెట్లో రోజ్ పెటల్స్ పౌడర్ అమ్ముతారండి. అది వాడుకుంటే మటుకు కలర్ చేంజ్ అవ్వకుండా వస్తుంది. కానీ దానికంటే కూడా మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. కరిగించిన సోపునంతా ఇలా మౌల్డ్లో పోసుకోవాలండి. మౌల్డ్ లేకపోయినా పర్వాలేదు. ఐస్ క్రీమ్ కప్పులు కానీ స్టీల్ కప్పులు కానీ ఉంటాయి కదా, వాటిల్లో కూడా పోసుకుంటే సోపులు బాగా వస్తాయి. కాకపోతే వాటిల్లో పోసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ పూసి పోసుకోవాలి, లేదంటే అంటుకుంటుంది. ఇలాంటి సిలికాన్ మౌల్డ్లకైతే ఏమీ ఆయిల్ పూయక్కర్లేదండి, ఇలాగే పోసుకోవచ్చు. ఇలా ఈ లిక్విడ్ అంతా పోసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ కదిలించకుండా ఉంటే ఇది గట్టిపడిపోతుందండి. ఈ రోజ్ పెటల్స్తో చేసిన సోపులు భలే మంచి స్మెల్ వస్తున్నాయండి. మనం వీటిలోకి వేరే పర్ఫ్యూమ్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. చూడండి, ఒక 3-4 అవర్స్ కంతా ఇలా సోపులు వచ్చేస్తాయి మనకి. ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లో ఉండే అలోవెరా రోజ్ పెటల్స్తో సోపులు రెడీ అయిపోయాయి. తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.